హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వినైవర్స్. నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేషన్ చేద్దామని అనుకునేవాడిని. కుకింగ్, లైఫ్ స్టైల్, సింగింగ్, కంటెంట్ క్రియేషన్ వీడియోస్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా. కానీ ఇన్ని రోజులు టైం దొరకలేదు. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అండ్ ఫస్ట్ వీడియో ఏం చేద్దాం అనుకుంటా ఉన్నప్పుడు నాకు అనిపించింది, అందరం మనలో చాలామంది ఫుడ్డీస్ ఉంటారు. అండ్ నేను కూడా చాలా పెద్ద ఫుడ్డీ. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టార్ట్ ద ఛానల్ అదర్ దాన్ ఫుడ్? అండ్ మాది నెల్లూరు కాబట్టి నాకు బాగా నచ్చిన ఫుడ్ ఫిష్ అండ్ రొయ్యలు. రీసెంట్గా గ్రిల్ కూడా కొన్నాను. యూఎస్ఏలో ఉండే వాళ్ళకి గ్రిల్ అనేది డైలీ లైఫ్ కల్చర్లో పార్ట్ అనమాట. అంటే ఇక్కడ అమెరికన్స్ గ్రిల్ని రోజు వాళ్ళు కుకింగ్కి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా ఎప్పటి నుంచో గ్రిల్ కొనాలని ఉండేది. ఫైనల్లీ హౌస్ తీసుకున్నాక నాకు గ్రిల్ కొనే ఛాన్స్ దొరికింది. సో కొత్త గ్రిల్ కొన్నాను. సో ఈ రొయ్యల్ని బాగా కడిగి వాష్ చేసి సాల్ట్, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, చీజ్ అండ్ లైమ్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్నా. చీజ్ వేస్తే కాస్త మంచి క్రీమీ టేస్ట్ వస్తుంది, అందుకని వేసాను చీజ్ కూడా. సో ఇది 1 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత స్కీవర్స్కి పెట్టాను అనమాట. కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ 1 అవర్ మ్యారినేట్ అయింది కదా, సో ఇప్పుడు గ్రిల్ కాడికి తీసుకెళ్తున్నా. వావ్, చూసారా మూన్ ఎంత బాగుందో. నైట్ టైం 8:15 అయినా కూడా సన్సెట్ కాలేదు, బట్ మూన్ వచ్చేసింది. యూఎస్ఏలో సమ్మర్స్లో ఎప్పుడు సన్సెట్ చాలా లేట్గా అయింది, 8:30, 9కి కూడా అయింది. బట్ మనం క్లియర్గా మూన్ కనపడుతూ ఉంటుంది అనమాట ఈ లైట్ షేడ్లో. అండ్ ఈ గ్రిల్ స్టార్ట్ చేసి ష్రింప్ని కుక్ చేసేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో అందుకే ఇప్పుడు లాస్ట్ చూస్తే మీరు లైట్ ఫెయిల్ అయిపోయి చీకటి కడుతుంది అనమాట. సో ఈ ష్రింప్ ఈ స్క్వేర్స్ మీద మంచి కుక్ అయ్యేసరికి కాస్త టైం పట్టింది. ఈ గ్యాప్లో కొద్దిగా ఒక చిన్న బియర్ కూడా చేశాను. ఈ ష్రింప్ కుక్ అయ్యే లోపల ఇక్కడ రొయ్యని ష్రింప్ అంటారండి, మనకి ఇండియాలో ప్రాన్స్ అంటాం కదా, అక్కడికి ఇట్లా ష్రింప్ అంటారు. బియర్ తాగిన తర్వాత ష్రింప్ తిని వచ్చి అలా కూర్చుంటే మా లివింగ్ రూమ్ నుంచి మూన్ చాలా మంచిగా కనపడుతుంది అనమాట. ఇంకా మా వైఫ్ ఆ మూన్ బాగుంది కదా, సింక్ అయ్యిద్ది, ఏదన్నా మూన్తో వచ్చే పాట ఏమన్నా పాడు, చందమామతో వచ్చే పాట అంటే ఇంకా ఒక పాట పాడాను. సో జామురాత్రి జాబిలమ్మ అనే సాంగ్. సో ఇంకా అది రికార్డ్ చేసి యూట్యూబ్ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. మీకు కుదిరితే వెళ్ళి ఆ షార్ట్ని చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.